హాయ్ ఆల్, వెల్కమ్ టు మై వ్యూ. ఈరోజు మన దగ్గర 4 అప్డేట్స్ ఉన్నాయి. ఫస్ట్ అప్డేట్ చూస్తే మనకి యాక్టివాలో ఈవీ స్కూటర్ ఉంది కదా. మనకి ఈవీ స్కూటర్ అనేది ఈరోజు లాంచ్ డేట్ ఉంది. మనకి ఈరోజు లాంచ్ అవుతుంది, మనకి లైవ్లో కూడా నడుస్తుంది. సో మనకి దాని ప్రైస్ చూసుకుంటే 1,10,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే దాని రేంజ్ చూసుకుంటే మనకి 80 to 100 కిలోమీటర్స్ వరకు ఇది రేంజ్ ఉంది మనకి. సో దాని బ్యాటరీ లైఫ్ చూసుకుంటే మన దగ్గర 6 kW ఉంది ఇది. సో ఎవరికైతే ఈ స్కూటీ తీసుకోవాలనుకుంటున్నారో లుక్ వైజ్గా అన్ని వేరియేషన్స్ అనేది మనకి ఈవినింగ్ వరకు లాంచ్ అవుతుంది. చెక్ చేసుకొని మీరు ఈ స్కూటీ తీసుకొని ట్రై చేయండి. ఎందుకంటే మనకి 80 to 100 కిలోమీటర్స్ మనకి ట్రావెల్ చేసే రేంజ్ ఉంది. అలాగే కంపేర్ టు అదర్ ఈవీ స్కూటీస్తో కంపేర్ చేస్తే యాక్టివాకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, చాలామంది వీటిని ట్రస్ట్ చేస్తారు కాబట్టి తీసుకొని ట్రై చేయండి. అలాగే సెకండ్ అప్డేట్ దగ్గరికి వస్తే ఇన్ని రోజులు మనం మనుషుల్ని కిడ్నాప్ చేస్తారు అనుకుంటున్నాము. కాకపోతే ఇప్పుడు రోబోలు కూడా తయారైనాయి. చైనాలో మనకి ఒక చిన్న రోబో అనేది ఒక షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ 12 రోబోలు వర్క్ చేస్తుంటాయి. అక్కడ వర్క్ చేసే రోబోల్ని మ్యానిపులేట్ చేసి ఆ రోబోలు అన్నింటినీ ఎత్తుకొని పోయింది. అక్కడ సీసీ కెమెరాలో వచ్చి షాప్ కీపర్ చెక్ చేస్తే అది 12 రోబోలకి ఏదో మాట్లాడుతున్నట్టు డిస్కషన్ పెట్టింది. దాంతోపాటు తీసుకొని తన యజమాని దగ్గరికి వెళ్ళిపోయింది ఆ చిన్న రోబో అనేది. సో ఇన్ని రోజులు మనుషులు అనుకున్న రోబోలు కూడా మ్యానిపులేట్ చేస్తున్నాయి, కిడ్నాప్ చేస్తున్నాయి. సో ఫ్యూచర్లో ఇంకా ఎలాంటి సిచ్యువేషన్ చూడాల్సి వస్తుందో మనకి తెలియట్లేదు రోబోల ద్వారా. అలాగే మనకి థర్డ్ అప్డేట్ చూస్తే మనకి ఓటీటీ రిలీజెస్ గురించి ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు. లక్కీ భాస్కర్ మూవీ గురించి, కా మూవీ గురించి ఓటీటీలో ఎప్పుడు వస్తుంది అనేది. ఈ 28 నవంబర్కి మనకి ఓటీటీలో వస్తున్నది. లక్కీ భాస్కర్ అయితే మనకి నెట్ఫ్లిక్స్లో ఈ 28కి వస్తుంది. అలాగే కా మూవీ కిరణ్ అబ్బోవర్ ఉంది మనకి ఈటీవీ విన్లో లాంచ్ అవుతుంది. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో ఈ 28 నవంబర్కి మీరు ఆ నెట్ఫ్లిక్స్ ఓటీటీలలో చెక్ చేసుకోండి. నెట్ఫ్లిక్స్ ఈటీవీ విన్లో లాంచ్ అవుతున్నాయి ఈ 2 అనేది. అలాగే మనం ఫైనల్గా చెక్ చేస్తే మనకి జాబ్ అప్డేట్. ఈ జాబ్ అప్డేట్ అనేది విప్రో నుంచి వచ్చింది. మనకి జిఐఎస్ అసోసియేట్ రోల్కి మనకి వేకెన్సీస్ వచ్చాయి. టోటల్ వేకెన్సీస్ చూసుకుంటే మన దగ్గర 10 వేకెన్సీస్ ఉన్నాయి. సో ప్యాకేజ్ దగ్గరికి వస్తే మనకి 2.5 నుంచి అప్ టు 3.5 అప్ టు 4 దాకా నెగోషియేట్ చేసుకోవచ్చు. అది ఎందుకంటే ఫ్రెషర్స్కి అయితే అప్ టు 2.5 ఆఫర్ చేస్తున్నారు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే అప్ టు 3.8 అప్ టు 4 వరకు అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇది జియోగ్రాఫికల్ సిస్టమ్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కాబట్టి మనకి గూగుల్ మ్యాప్స్ మీద వర్క్ చేస్తుండాలి. ఈ గూగుల్ మ్యాప్స్ మీద వర్క్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఫ్రీ ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు, 2-way క్యాబ్ ప్రొవైడ్ చేస్తారు. అది కూడా ఇది గచ్చిబౌలిలో లొకేషన్ అయింది కాబట్టి గచ్చిబౌలి నుంచి అప్ టు 35 కిలోమీటర్స్ అరౌండ్ సర్కిల్ ఉన్న వాళ్ళకి 2-way క్యాబ్ ప్రొవైడ్ చేస్తుంటారు. నైట్ షిఫ్ట్ వర్క్ చేసే వాళ్ళకి నైట్ షిఫ్ట్ అలవెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంటారు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు అనేది మరి కింద డిస్క్రిప్షన్లో పెడతాను లింక్ అనేది, మీరు అక్కడి నుంచి అప్లై చేసుకోండి. ఇంకా ఫర్దర్ ఏ డీటెయిల్స్ కావాలనుకుంటే మీరు ఆ లింక్ నుంచి చెక్ చేసుకొని మీకు జాబ్ ఓకే అనుకుంటే అప్లై చేసుకోండి. ఇది మనకి ఇక్కడ గ్రాడ్యుయేషన్ అనేది మ్యాండేటరీ, ఇంటర్ పాస్ అయిన వాళ్ళకైతే లేదు. గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు జాబ్ ట్రై చేయొచ్చు. ఫ్రెషర్స్ అప్ టు 2 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు ట్రై చేయొచ్చు.